విదేశీయుల పాలనా విముక్తితో భారతావని పులకరించింది ఆనాడు. ఎందుకని? స్వయం పాలనతో అభివృద్ధి సాధించవచ్చని, సామాన్యుడి కలలను సాకారం చేసుకోవచ్చని. కాని నేడు జరుగుతున్నదేమిటి? 60 ఏళ్లుగా ఎన్నో వేదికలపై సామాన్యుడి గురించి ఎందరో మాట్లాడుతున్నారు. మరెన్నో గొంతుకలు ఆర్తిగా నినదిస్తున్నాయి, మా బతుకులు బాగుపరచమని. కాని తెల్లదొరల కంటే మన దొరల మనసులు కఠినంగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయి, సంపదను దోచుకుంటున్నాయి, సగటు మనిషిని స్వార్థానికి వాడుకుంటున్నాయి. మరిప్పుడెలా? మహాత్ముడు మళ్లీ పుట్టాలా? మరో స్వాతంత్ర పోరాటం జరగాలా? అదెప్పుడు జరుగుతుంది? అసంభవం. రోజుకో పార్టీ మార్చే సంస్కృతి గల మన రాజకీయ నాయకులు వేదికపై చేరగానే సామాన్యుడు గుర్తుకు వస్తాడు, సంకల్పం గుర్తుకొస్తుంది. పొడి చేస్తామంటూ పోరుమాటల ప్రసంగాలు విని విని చెవులు పోటెత్తుతున్నాయి. కావున సామాన్యుడే మహాత్ముడిగా ఉద్యమించాలి. సామాన్యుడి సమస్యలకు సరైన వేదిక కావాలి. ఆ సమస్యలను పరిష్కరించే చర్చ జరగాలి. ఆ చర్చ ప్రపంచానికి చాటగలగాలి. అందుకే ప్రతి గ్రామంలో మాస్ న్యూస్ కమ్యూనిటీ ఆవిర్భవిస్తోంది. గ్రామీణుల భాగస్వామ్యాన్ని బలపరుస్తోంది. బడుగు జీవుల బతుకు చిత్రాన్ని, గ్రామీణుల గాథల్ని ప్రపంచం నలుమూలలా చాటింపు చేయబోతోంది. ప్రభుత్వ పనితనాన్ని, ప్రతిపక్షాల కార్యదక్షతను ప్రజల ముందుంచబోతోంది మాస్ న్యూస్. మాస్ న్యూస్ కమ్యూనిటీలో చేరండి. సమాజానికి పట్టిన చీడను వదిలించండి. ప్రతి పల్లెను ప్రగతి పదం వైపు నడిపించండి. మాస్ మీలో ఒకరు.